మత్తయి సువార్త 25వ అధ్యాయము. 10 మంది కన్యలు. పరలోక రాజ్యము ఇట్లుండును. 10 మంది కన్యలు తమ కాగడాలతో పెండ్లి కుమారునకు స్వాగతమియ్య ఎదురేగిరి. అందు 5 వివేకవతులు, మరి 5 అవివేకవతులు. అవివేకవతులు తమ కాగడాలతో పాటు నూనెను తీసుకొని పోలేదు. వివేకవతులు తమ కాగడాలతో పాటు పాత్రలలో నూనెను తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుని రాక ఆలస్యము కాగా వారెల్లరూ కునికిపాట్లు పడుతూ నిద్రించుచుండిరి. అర్ధరాత్రి సమయమున, ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు, అతనికి ఎదురు వెళ్ళుడు అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యలందరూ నిదుర నుండి మేల్కొని తమ కాగడాలను సవరించుకొనసాగిరి. అవివేకవతులు వివేకవతులతో, మా కాగడాలు కొడిగట్టుచున్నవి, మీ నూనెలో కొంత మాకియ్యుడు అని కోరిరి. అందుకు ఆ వివేకవతులు, మాకును మీకును ఇది చాలదు, అంగడికి వెళ్ళి కొని తెచ్చుకొనుడు అనిరి. వారు కొనుటకు పోయిరి. ఇంతలో పెండ్లి కుమారుడు రానే వచ్చెను. సిద్ధముగా నున్నవారు అతని వెంట వివాహోత్సవమునకు వెళ్ళిరి. ఆపై తలుపు మూయబడెను. తరువాత మిగిలిన కన్యలు వచ్చి, ప్రభూ, ప్రభూ, తలుపు తీయుడు అని మొరపెట్టిరి. ఆయన, నేను మిమ్ము ఎరుగనని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. కనుక మెలకువతో ఉండుడు, ఏలయన ఆ రోజును ఆ గడియను మీరెరుగరు. సేవకుని కర్తవ్యము, నిర్వహణ విధానము. ఒకడు దూరదేశమునకు ప్రయాణమైపోవచ్చు సేవకులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించెను. వారి వారి సామర్థ్యమును బట్టి ఒకనికి 5 లక్షలు, మరి ఒకనికి 2 లక్షలు, ఇంకొకనికి 1 లక్ష వరహాలను ఇచ్చి వెళ్ళెను. 5 లక్షల వరహాలను పొందినవాడు వెంటనే వెళ్ళి వ్యాపారము చేసి మరి 5 లక్షలు సంపాదించెను. అట్లే 2 లక్షల వరహాలను పొందినవాడు మరి 2 లక్షలను సంపాదించెను. కాని 1 లక్ష వరహాలను పొందినవాడు వెళ్ళి నేలను త్రవ్వి తన ప్రభుధనమును దాచెను. చాలా కాలము గడిచిన తరువాత ఆ సేవకుల యజమానుడు తిరిగి వచ్చి వారితో లెక్కలు సరిచూచుకొననారంభించెను. 5 లక్షల వరహాలను పొందిన సేవకుడు మరి 5 లక్షల వరహాలను తెచ్చి, స్వామీ, తమరు నాకు 5 లక్షల వరహాలను ఇచ్చితిరి, ఇదిగో మరి 5 లక్షలు సంపాదించితిని అనెను. అప్పుడు ఆ యజమానుడు వానితో, మంచిది, నీవు ఉత్తముడవు, నమ్మిన బంటువు, స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి, కనుక అనేక విషయములను నీకు అప్పగింతును, నీ యజమానుని ఆనందములో నీవు పాలు పంచుకొనుము అనెను. 2 లక్షల వరహాలను పొందినవాడు వచ్చి, స్వామీ, మీరు 2 లక్షల వరహాలను ఇచ్చితిరి గదా, ఇదిగో మరి 2 లక్షలు సంపాదించితిని అనెను. అప్పుడు ఆ యజమానుడు అతనితో, మంచిది, నీవు ఉత్తముడవు, నమ్మిన బంటువు, స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి, కనుక అనేక విషయములను నీకు అప్పగింతును, నీ యజమానుని ఆనందములో పాలు పంచుకొనుము అనెను. పిదప 1 లక్ష వరహాలను పొందినవాడు వచ్చి, అయ్యా, నీవు కఠినుడవని నేను ఎరుగుదును, నీవు నాటని చోట కోయువాడవు, విత్తనములను చల్లని చోట పంట కూర్చుకొనువాడవు, కనుక నేను భయపడి వెళ్ళి నీ 1 లక్ష వరహాలను భూమిలో దాచితిని, ఇదిగో నీ ధనమును నీవు తీసుకొనుము అని పలికెను. అప్పుడు ఆ యజమానుడు వానితో, ఓరి దుష్ట సేవక, సోమరి, నేను నాటని చోట పంట కోయువాడనని, విత్తనములు చల్లని చోట పంట కూర్చుకొనువాడనని నీవు ఎరుగుదువు కదా, అట్లయినా నా ధనమును వడ్డీకిచ్చి ఉండవలసినది, నేను తిరిగి వచ్చినప్పుడు వడ్డీతో సొమ్ము పుచ్చుకొనియుందును గదా అని పలికి
సేవకులతో, ఆ 1,00,000 వరహాలను వీని నుండి తీసివేసి 10,00,000 వరహాలు కలవానికి ఇయ్యుడు. ఉన్న ప్రతివానికి ఇంకను ఇయ్యబడును. అప్పుడు అతనికి సమృద్ధి కలుగును. లేని వాని నుండి వానికి ఉన్నదియు తీసివేయబడును. ఈ నిష్ప్రయోజకుడగు సేవకుని వెలుపలి చీకటిలోనికి త్రోసివేయుడు. అచ్చట జనులు ఏడ్చుచు పండ్లు కొరుకుకొందురు అని పలికెను. తుది తీర్పు. మనుష్య కుమారుడు సమస్త దూతల సమేతముగా తన మహిమతో వచ్చునప్పుడు తన మహిమాన్విత సింహాసనముపై ఆసీనుడగును. అప్పుడు సకల జాతుల వారు ఆయన సముఖమునకు చేర్చబడుదురు. గొర్రెల కాపరి మేకలను గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచును. ఆయన గొర్రెలను తన కుడి ప్రక్కన, మేకలను తన ఎడమ ప్రక్కన నిలుపును. అప్పుడు రాజు తన కుడి ప్రక్కన ఉన్న వారితో, నా తండ్రిచే దీవింపబడిన వారలారా రండు. ప్రపంచ ప్రారంభము నుండి మీకై సిద్ధపరుపబడిన రాజ్యమును చేకొనుడు. ఏలయన నేను ఆకలి గొనినప్పుడు మీరు ఆహారమునొసగితిరి, దప్పిక గొనినప్పుడు దాహము తీర్చితిరి, పరదేశినై ఉన్నప్పుడు నన్ను ఆదరించితిరి, నేను వస్త్రహీనుడనై ఉన్నప్పుడు వస్త్రములను ఇచ్చితిరి, రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించితిరి, చెరసాలలో ఉన్నప్పుడు నన్ను దర్శింపవచ్చితిరి అని పలుకును. అప్పుడు ఆ నీతిమంతులు, ప్రభూ, నీవు ఎప్పుడు ఆకలి గొనియుండుట చూచి భోజనము పెట్టితిమి, దప్పిక గొనియుండుట చూచి దాహము తీర్చితిమి, ఎప్పుడు పరదేశిగా ఉండుట చూచి ఆదరించితిమి, వస్త్రహీనుడవై ఉండుట చూచి వస్త్రములను ఇచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట చూచి పరామర్శించితిమి, చెరసాలలో ఉండగా దర్శింపవచ్చితిమి అని అడుగుదురు. అందుకు ఆయన, ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసితిరి అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పును. అప్పుడు ఆయన తన ఎడమ ప్రక్కనున్న వారితో, శాపగ్రస్తులారా, నా నుండి తొలగి పిశాచమునకు దాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్య నరకాగ్నిలోనికి పొండు. ఏలయన నేను ఆకలి గొనియుంటిని, మీరు అన్నము పెట్టలేదు, దప్పిక గొనియుంటిని, దాహము తీర్చలేదు, పరదేశినయ్యుంటిని, నన్ను ఆదరింపలేదు, వస్త్రహీనుడనయ్యుంటిని, నాకు వస్త్రములను ఇయ్యలేదు, రోగినయ్యుంటిని, నన్ను పరామర్శింపలేదు, చెరసాలలో ఉంటిని, నన్ను దర్శింపరాలేదు అనును. అప్పుడు వారు కూడా, ప్రభూ, నీవు ఆకలి గొనియుండుట, దప్పిక గొనియుండుట, పరదేశివయ్యుండుట, వస్త్రహీనుడవయ్యుండుట, రోగివయ్యుండుట, చెరసాలలో నుండుట మేము ఏనాడు చూచి పరిచర్య చేయకపోతిమి అని ప్రశ్నింతురు. అందుకు ఆయన, ఈ అత్యల్పులలో ఒకనికైనను మీరివి చేయనప్పుడు నాకును చేయలేదు అని నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పును. వీరు నిత్యశిక్షకు వెడలిపోదురు, నీతిమంతులు నిత్యజీవములో ప్రవేశింతురు అని పలికెను. 26వ అధ్యాయము. క్రీస్తుపై కుట్ర. యేసు ఈ విషయములన్నిటినీ బోధించిన పిదప శిష్యులతో, 2 రోజులైన పిదప పాస్క పండుగ వచ్చునని మీరు ఎరుగుదురు. అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకు అప్పగింపబడును అని పలికెను. అప్పుడు ప్రధానార్చకులను ప్రజల పెద్దలును కైఫా అను ప్రధానార్చకుని సభామందిరమున సమావేశమై దొంగచాటుగా యేసును బంధించి చంపవలెనని కుట్ర చేసిరి. కాని పండుగ రోజులలో వలదు, అది ప్రజలలో అలజడి లేపవచ్చును అని తలంచిరి. బెతానియాలో అభిషేకము. యేసు బెతానియా గ్రామమున కుష్ఠరోగియగు సీమోను ఇంట నుండెను. ఒక స్త్రీ విలువైన పరిమళ ద్రవ్యము గల చలువరాతి పాత్రతో వచ్చి భోజన పంక్తియందున్న
యేసు శిరమును అభిషేకించెను. అది చూచిన శిష్యులు కోపపడి, ఈ వృధా వ్యయమెందుకు? దీనిని అధిక వెలకు అమ్మి పేదలకు దానము చేయవచ్చును గదా అనిరి. యేసు అది గ్రహించి, మీరు ఏలా ఈమె మనస్సు నొప్పించెదరు? ఈమె నా పట్ల ఒక సత్కార్యము చేసినది. బీదలు ఎల్లప్పుడూ మీతో ఉన్నారు, నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. నా భూస్థాపనము నిమిత్తము ఈమె ఈ పరిమళ ద్రవ్యమును నా శరీరముపై కృమ్మరించినది. సమస్త ప్రపంచమునందు ఈ సువార్త ఎచ్చట బోధింపబడునో అచ్చట ఈమె చేసిన కార్యము ఈమె జ్ఞాపకార్థము ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. గురుద్రోహము. 12 ఒకడగు యూదా ఇస్కారియోతు ప్రధానార్చకుల యొద్దకేగి వారితో, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల మీరు నాకు ఏమిత్తురు అని అడిగెను. వారు అతనికి 30 వెండి నాణెములను ఇచ్చిరి. అప్పటి నుండి వాడు ఆయనను అప్పగింప తగిన సమయమునకై వేచియుండెను. కడరాత్రి భోజనము. పులియని రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, మేము ఎచ్చట నీకు పాస్కా భోజనము సిద్ధపరుపగోరెదవు అని ప్రశ్నించిరి. మీరు పట్టణమున ఒకానొక మనుష్యుని యొద్దకు వెళ్ళి, నా సమయము ఆసన్నమైనది, నా శిష్యులతో నీ గృహమున పాస్కా భోజనము భుజింతును అని గురువు చెప్పుచున్నాడు అని అతనితో చెప్పుడు అని యేసు పలికెను. యేసు ఆజ్ఞానుసారము శిష్యులు పాస్కా భోజనమును సిద్ధపరిచిరి. సాయంకాలము కాగా ఆయన 12 శిష్యులతో భోజనమునకు కూర్చుండెను. వారు భుజించుచుండా యేసు, మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగింపనున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అప్పుడు వారందరూ మిగుల చింతించి, ప్రభూ, నేనా అని ఒక్కొక్కరు అడుగసాగిరి. అందులకు ఆయన, నాతో పాటు ఈ పాత్రలో చేతిని ముంచినవాడు నన్ను అప్పగించును. తనను గూర్చి వ్రాయబడినట్లు మనుష్య కుమారుడు చంపబడును, కాని మనుష్య కుమారుని అప్పగించువానికి అయ్యో అనర్థము. అతడు జన్మింపక ఉండినచో మేలు అయ్యడిది అనెను. అప్పుడు ఆయనను అప్పగింపనున్న యూదా, గురువా, నేనా అని అడుగగా, నీవే చెప్పుచున్నావు అని యేసు సమాధానము ఇచ్చెను. ప్రభు భోజనము. వారు భుజించుచుండగా యేసు రొట్టెను అందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకు ఇచ్చుచు, దీనిని మీరు తీసుకొని భుజింపుడు, ఇది నా శరీరము అనెను. తరువాత ఆయన ఒక పాత్రను అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరు అందరూ త్రాగుడు, ఇది అనేకుల పాప పరిహారార్థమై చిందబడనున్న నిబంధన యొక్క నా రక్తము. ఇది మొదలుకొని మీతో కూడా నా తండ్రి రాజ్యమును నూతనముగా ద్రాక్షరసము పానము చేయు వరకు దీనిని ఇక నేను త్రాగనని మీతో చెప్పుచున్నాను అనెను. వారొక కీర్తన పాడి ఓలీవు కొండకు వెళ్ళిరి. పేతురు బొంకు. ప్రభు ప్రవచనము. అప్పుడు యేసు వారితో, మీరు ఈ రాత్రి నన్ను వదిలిపెట్టిపోయెదరు. నేను గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెల్లాచెదరగును అని వ్రాయబడి ఉన్నది. అయినను నేను ఉత్థానమైన పిదప మీకంటే ముందు గలిలియా సీమకు వెళ్ళెదను అని పలికెను. అందరూ మిమ్ము విడిచిపెట్టిపోయినను నేను మాత్రము మిమ్ము ఎన్నటికిని విడనాడను అని పేతురు పలికెను. అందుకు యేసు, ఈ రాత్రి కోడి కూయకముందే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు పలికెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అప్పుడు పేతురు ఆయనతో, నేను మీతో మరణింపవలసి వచ్చినను మిమ్ము ఎరుగనని పలుకను అనెను. అట్లే శిష్యులందరూ అనిరి.
గెత్సెమనిలో ఆవేదన. అప్పుడు యేసు శిష్యులతో గెత్సెమని తోటకు వచ్చి, నేను అల్లంత దూరము పోయి ప్రార్థన చేసుకొని వచ్చు వరకు మీరిచట కూర్చుండుడు అని వారితో చెప్పెను. పేతురును జబదాయి కుమారుల నిద్దరును తనతో పాటు తీసుకొని పోయెను. అప్పుడాయన చింతాక్రాంతుడై ఆవేదన పడసాగెను. నా ఆత్మ మరణవేదనను అనుభవించుచున్నది, మీరిచటనేయుండి నాతో జాగరణ చేయుడు అని పలికెను. ఆయన మరికొంత దూరము వెళ్ళి నేలపై సాగిలపడి, ఓ నా తండ్రి, సాధ్యమైన ఎడల ఈ పాత్రను నా నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేరనిమ్ము అని ప్రార్థించెను. అంతటా ఆయన శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట గమనించి పేతురుతో, ఇదేమి, మీరు నాతో 1 గంట అయినను మేలుకొని ఉండలేకపోతిరా? మీరు శోధనలకు గురికాకుండుటకు మేలుకొని ప్రార్థింపుడు. ఆత్మ సిద్ధమైనను దేహము దుర్బలముగా ఉన్నది అనెను. మరలా ఆయన 2వ మారు వెళ్ళి, ఓ తండ్రి, నేను పానము చేసిననే తప్ప ఈ పాత్ర నా నుండి తొలగిపోవ సాధ్యము కాని ఎడల నీ చిత్తము నెరవేరనిమ్ము అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు నిద్రించుచుండుట చూచెను. ఏలయన నిద్రాభారముచే వారి కన్నులు బరువెక్కెను. ఆయన మరల వారలను వీడి కొంత దూరము వెళ్ళి 3వ మారు కూడా అట్లే ప్రార్థించెను. పిదప తన శిష్యులను సమీపించి, మీరు ఇంకనూ నిద్రించుచు విశ్రాంతి తీసుకొనుచున్నారా? మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడబోవు గడియ సమీపించినది. లెండు, పోదము రండు, చూడుడు, నన్ను పట్టించువాడు సమీపముననే ఉన్నాడు అనెను. శత్రువుల చేతిలో ప్రభువు. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా అదిగో, పన్నిద్దరిలో ఒకడు యూదా వచ్చెను. ప్రధానార్చకులు, ప్రజల పెద్దలు పంపిన మహాజనసమూహము కత్తులను బడితలను చేతబూని అతనితో వచ్చెను. నేను ఎవరిని ముద్దు పెట్టుకొందునో అతడే ఆయన, అతనిని పట్టి బంధింపుడు అని వారికి ఆ గురుద్రోహి ఒక గుర్తు చెప్పెను. వెంటనే అతడు యేసును సమీపించి, బోధకుడా, శుభమగునుగాక అని ఆయనను ముద్దు పెట్టుకొనెను. అప్పుడు యేసు వానితో, స్నేహితుడా, నీవు వచ్చిన పని కానిమ్ము అని అనగా వారు ఆయనను పట్టుకొని బంధించిరి. వెంటనే యేసు వద్దనున్న వారిలో ఒకడు తన కత్తి దూసి ప్రధానార్చకుని సేవకుని కొట్టి వాని చెవి తెగనరికెను. అతనితో యేసు, నీ కత్తిని బొరలో వేయుము, కత్తిని ఎత్తువారు కత్తితోనే నశించదరు. నేను నా తండ్రిని ప్రార్థింపలేననుకొంటివా? ప్రార్థించిన ఈ క్షణమున ఆయన 12 దళముల కంటే ఎక్కువ మంది దూతలను పంపడా? ఇట్లు కాదేని ఈ విధముగా జరుగవలెనను లేఖనములు ఎట్లు పరిపూర్ణమగును అనెను. ఆ సమయమున యేసు ఆ సమూహముతో, దొంగను పట్టుకొనుటకు వచ్చినట్లు కత్తులతో గుదియలతో నన్ను పట్టుకొనుటకు వచ్చితిరేలా? ప్రతిరోజు నేను దేవాలయమున కూర్చుండి బోధించుచుంటిని, కాని మీరు అప్పుడు నన్ను పట్టుకొనలేదు అనెను. ప్రవక్తల లేఖనములు పరిపూర్ణములగునట్లు ఇది అంతయు జరిగెను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచిపెట్టి పారిపోయిరి. న్యాయపీఠము ఎదుట యేసు. యేసును బంధించిన వారు ఆయనను ప్రధానాచార్యుడగు కైఫా వద్దకు తీసుకొని పోయిరి. అచట ధర్మశాస్త్ర బోధకులు పెద్దలు సమావేశమైరి. పేతురు దూరదూరముగా ఆయనను ప్రధానార్చకుని గృహ ప్రాంగణము వరకు అనుసరించి లోపల ప్రవేశించి దాని పర్యవసానమును చూచుటకై కావలి వారితో పాటు కూర్చుండెను. యేసును చంపుటకై అచట ప్రధానార్చకులు, న్యాయసభ సభ్యులు అసత్య సాక్ష్యము వెదకిరి.
కూట సాక్షులు అనేకులు ముందుకు వచ్చినను వారికి ఏ సాక్ష్యము దొరకలేదు. తుట్టతుదకు 2 ముందుకు వచ్చి, నేను దేవుని దేవాలయమును పడగొట్టి 3 రోజులలో తిరిగి నిర్మించదను అని ఇతడు చెప్పెను అనిరి. అప్పుడు ప్రధానార్చకుడు లేచి నిలిచి, నీకు వ్యతిరేకముగా వీరు చెప్పునదేమి? దీనికి నీవు ప్రత్యుత్తరమియ్యవా అని యేసును ప్రశ్నించెను. అందుకు యేసు మిన్నకుండెను. ప్రధానార్చకుడు మరలా, జీవము గల దేవునితో ఆనబెట్టి అడుగుచున్నాను, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువా? మాతో చెప్పుము అని యేసును ప్రశ్నించెను. అందుకు యేసు, నీవన్నట్లే. అయినను ఇక నుండి మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడి ప్రక్కన కూర్చుండుటయు ఆకాశము నుండి మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూచెదరని చెప్పుచున్నాను అనెను. అప్పుడు ప్రధానార్చకుడు తన వస్త్రములను చింపుకొని ఇతడు దేవదూషణము గావించెను, మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో మీరు ఇతని దేవదూషణము వినియున్నారు గదా, మీ అభిప్రాయమేమి అని అడుగగా, ఇతడు మరణమునకు పాత్రుడు అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. అప్పుడు వారు ఆయన ముఖముపై ఉమిసి పిడికిళ్లతో గ్రుద్దిరి. మరికొందరు ఆయన చెంపపై కొట్టుచు, మెస్సయా ప్రవచింపుము, నిన్ను కొట్టినదెవరో చెప్పుము అనిరి. పేతురు బొంకు. పేతురు ఆ గృహ ప్రాంగణమున కూర్చుండియుండెను. అప్పుడొక దాసి అతని వద్దకు వచ్చి, నీవును గలిలియా నివాసియగు యేసుతో ఉన్నవాడవు గదా అనెను. అతడు అందరి ఎదుట బొంకుచు, నీవు చెప్పునదేమో నాకు తెలియదు అనెను. అతడు ద్వారము వద్దకు వచ్చినప్పుడు మరి ఒక పనికత్తె అతనిని చూచి, వీడు కూడా నజరేయుడగు యేసుతో ఉన్నవాడు అని అచటి వారికి చెప్పెను. అతడు మరలా బొంకుచు, ఆ మనుష్యుని నేను ఎరుగను అని ప్రమాణము చేసి చెప్పెను. కొంత సమయమైన తరువాత అచ్చటనున్నవారు పేతురు చుట్టూ చేరి, నిస్సందేహముగా నీవు కూడా ఆయన సహచరులలో ఒకడవు, నీ మాటల తీరుతెన్నులు దీనిని వ్యక్తపరుచుచున్నవి అనిరి. అప్పుడతడు, నేను ఆ వ్యక్తిని ఎరుగను అని ప్రమాణము చేయుచు తనను తాను శపించుకొనసాగెను. వెంటనే కోడి కూసెను. కోడి కూయకముందే నీవు 3 సార్లు నన్ను ఎరుగనందువు అని యేసు చెప్పిన మాటను పేతురు జ్ఞప్తికి తెచ్చుకొని వెలుపలకు వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చెను. సామెతల గ్రంథము 19వ అధ్యాయము. నరులు ప్రణాళికలు చేసుకోవచ్చునుగాక, కాని దేవుని సంకల్పము నెరవేరి తీరును. మనిషిలో విశ్వసనీయత మెచ్చదగినది. అసత్యమును పలుకుట కంటే నిరుపేదగా ఉండుట మేలు. దైవభీతి గల నరునికి జీవనమబ్బును. అతడు శాంతి సౌఖ్యములతో అలరారి కీడుల నుండి వైదొలగును. సోమరిపోతూ భోజన పాత్రములో చేయి పెట్టునే కాని అందని అన్నమును ఎత్తి నోటబెట్టుకొను యత్నమైనా చెయ్యడు.